హాయ్ అండి, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ రైస్ అండి. ఎగ్ రైసు బ్యాచిలర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎగ్ రైస్ అయితే చేసుకోవచ్చు అండి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని వేడయ్యాక మనము ఆయిల్ అయితే వేసుకుందాము. ఇందులో ముందుగా కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే వేస్తున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేసుకోవాలండి. నేను ఇందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇలా మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గాక మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈజీ అండి, ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. మనము ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకు టమాటా కూడా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేనైతే 2 గుడ్లు అయితే తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేస్తున్నాను. అలానే కొద్దిగా పసుపు, ముందుగా మనము 2 పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి, మిరప్పొడి అయితే వేస్తున్నాను. మీ కారం తగ్గ మీరు వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియా పౌడరు, ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ మసాలాలన్నిటినీ ఈ ఎగ్లో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అప్పుడు బాగా ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఆ ఎగ్కి. ఇలా కలిపాక మనం మొత్తము మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఎగ్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనకు ఆయిల్ అయితే కొంచెం పైకి తేలాలండి, కొంచెం పైకి వస్తే అప్పుడు మనకు ఎగ్ బాగా మనకు వేగినట్టు. ఒక 3 నిమిషాలు ఇలా వేయించుకుంటే మనకు ఈ ఎగ్ మిశ్రమం అంతా బాగా వేగిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా, పైకి వస్తుంది. ఈ టైంలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కలుపుకుంటే మనకు ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ అయితే వేసుకుంటున్నాను. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకొని బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో. మీకు ఇప్పుడు కలిపాక కొంచెము ఉప్పు కారం సరిపోకుంటే ఈ స్టేజ్లో వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక ఒకసారి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, మనకు వేడి వేడి టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అందరికీ తెలిసిన రెసిపీ, కానీ కొంతమంది కన్నా యూజ్ అవుతుందని ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అభిభవి ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.